వారాహి తల్లి నిజరూపం భక్తులకు తెలియని అంతరంగతత్వం. ఈ వారాహి తల్లి అంటే శక్తి. ఆమె రూపాన్ని చూసి భయపడేవారికి, ఆమెను అగాధభక్తితో పూజించేవారికి ఆమె ప్రేమగా, రక్షణగా, దివ్యమైన ఆశ్రయంగా కనిపిస్తారు. భక్తుల ప్రపంచంలో ఆమె అష్టభుజి రూపంతో, పందిముఖంతో, చేతుల్లో ఆయుధాలతో కనిపించే శక్తిమంతమైన యోధిని. కాని అది కేవలం ఒక ఉపరితల రూపం మాత్రమే. వేదాలు, తంత్రగ్రంథాలు, ఆగమాలు అన్నీ కలిపి చూస్తే వారాహితల్లి స్వరూపం 3 స్థాయిల్లో వివరించబడుతుంది. 1. స్థూలరూపం, దేహభావనలో దర్శించే మూర్తిరూపం. 2. సూక్ష్మరూపం, మంత్ర, యంత్ర, ధ్యానాల ద్వారా అనుభూతి చేసే అంతరంగ శక్తి. 3. పారమార్థిక రూపం, స్వరూపరహిత శక్తితత్వంగా వెలిసే ఆత్మస్వరూపం. తల్లి ముఖం పందిరూపంలో ఉందంటే దాన్ని మూఢనమ్మకంగా భావించరాదు. అది భయాన్ని భయంతోనే సంహరించే శక్తిని సూచిస్తుంది. పంది స్వరూపం తల్లికి ఉన్న శత్రుసంహార శక్తికి ప్రతీక. తాంత్రిక సిద్ధాంతాలలో ఇది ఓ ప్రతీకాత్మక రూపం. ఆమె వాస్తవంగా వేదమాత, యోగినీశ్వరి, రాత్రిశక్తి. ఒక శైవతాంత్రిక గ్రంథంలో వారాహి తల్లిని ఇలా వర్ణించారు: నీలవర్ణ, సింధూరతిలక, శ్యామాంగి, అష్టభుజ, మయూరాసన. ఆమె దర్శనమైను భక్తుడి భయం కరిగిపోతుంది. తల్లిని నిజంగా దర్శించాలంటే ఆమె రూపాన్ని కాదు, ఆమె తత్వాన్ని గ్రహించాలి. మన భయం, కోపం, అహంకారాన్ని వదిలిపెట్టినప్పుడు వారాహి తల్లి మన హృదయంలో వెలుగుతారు. ఆమె స్వరూపం మన ఆత్మలో ప్రతిబింబిస్తుంది. మన మాటల్లో మార్పు వస్తుంది. మన జీవనదారిలో వెలుగు కనబడుతుంది. ఓం వారాహ్యై నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 8 నిమిషాలు జపించండి. తల్లి రూపం మీకు కనబడకపోయినా మీ ధైర్యంలో, మీ ఆత్మవిశ్వాసంలో, పరిణామాల్లో అమ్మ చైతన్యం కనిపిస్తుంది. వారాహి తల్లి ఒకే రూపంలో ఉండదు. ఆమె భక్తి ప్రకారం స్వరూపం మారుతుంది. తల్లిని దర్శించాలంటే మనంలో మారాలి. నిశ్శబ్దంగా, నిష్కల్మసంగా, నిష్కామంగా తల్లిని ఆహ్వానించాలి. తల్లిని చూడటమే కాక తల్లిని గౌరవంగా పూజించటం, ఆమె శక్తికి మనల్ని అర్పించటం, అదే సత్యమైన తపస్సు. మీరు ఈ వాక్యాలు చదివిన ఈ క్షణం నుంచే తల్లి మీలో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆమెను పిలవండి, ఆమెను విశ్వసించండి, ఆమె తత్వాన్ని ఆరాధించండి. జై వారాహిమాత.